అన్నా మనిషి నిలువెత్తు విషం కదా, ఎవరి దగ్గర ఉండాలి అని ఒకరు నన్ను కామెంట్ చేసి అడిగారు. ఇప్పటికి సరిగ్గా ఒక 3 నెలల క్రితం నేను ఒక వీడియో చేశానండి, షార్ట్ వీడియో. కొందరు మనుషులు విషం లాంటి వాళ్ళు, వాళ్ళకి దూరంగా ఉండడం మంచిదని వీడియో చేస్తే ఆ వీడియోకి ప్రశ్న అడిగారండి. దానికి జవాబుగా ఈ వీడియో చేస్తున్నాను. ఆ వీడియో చాలా వైరల్ అయింది, 7 లక్షల మంది వరకు చూశారండి. మీరు కూడా ఒకసారి చూడండి, కింద డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తాను, ఒకసారి చూసేయండి. నిజమే, మనిషిలో విషం అంటూ ఉంటుంది. అది కోపం రూపంలోనా, అసూయ రూపంలోనా, స్వార్థం రూపంలో. కానీ అదే మనిషిలో ప్రేమ, దయ, మంచి మనసు కూడా ఉంటుంది. పాము అనేది కాటు వేయడం దాని స్వభావం అండి. మనిషి అనేవాడు మాత్రం తన విషాన్ని నియంత్రించుకోగలడు. మీకే చెప్తున్నా, అర్థమవుతుందా? అందుకే విషం ఉన్న వాళ్ళని కాదండి, విషాన్ని ఆపుకోలేని వాళ్ళని. అదేనండి కోపం, అసూయ, స్వార్థం, ఇవన్నిటిని ఎవరైతే ఆపుకోలేరో వాళ్ళకి దూరంగా ఉండడం మంచిది. మనిషిలో విషం ఉండడం తప్పు కాదండి, కానీ ఆ విషంతో ఇతరులను కాల్ చేయడమే తప్పు. మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే ఒక కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మర్చిపోకండి. బాయ్, ఉంటా మరి.